హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బెండకాయతో ఎప్పుడు ఫ్రై ఇంకా కర్రీనే కాకుండా ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని పచ్చడి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 15 ఎండుమిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 3 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ పచ్చడిలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ బెండకాయ పచ్చడిలో ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ చూసి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయ దినుసులు వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత 1/2 కిలో బెండకాయలను 3-4 సార్లు బాగా కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయ ముక్కలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు దినుసులు, 8 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత అందులో ముందుగా పక్కన పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకొని ఒక్కసారి మాత్రమే తిప్పుకోవాలి. బెండకాయ ముక్కలను ఇలా లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, మరీ మెత్తగా నలిగిపోకుండా ఉంటాయి. బెండకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ బెండకాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బెండకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.